Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. స్వామివారిని మీరు తాత అని కూడా సంబోధిస్తానని చెప్పి ఒకటి రెండు సార్లు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. స్వామివారిని చిన్న పిల్లాడిగా, మనవడిగా, నాన్నగా, తల్లిగా కూడా ఆయా సందర్భాలు ఆయా సేవలను బట్టి ఆరాధించడం, స్వామికి సేవ చేయడం జరుగుతుంది. అయితే నాకు స్వామికి ఉన్న అనుబంధం ఏమంటే నాకు స్వామి తాత అన్నారు. అంటే ఆ అనుబంధం తాత మనవల్ల అనుబంధం ఎలా ఏర్పడింది? మీరు స్వామిని తాతలా ఎలా అనుకుంటున్నారు? ఎలా మీకు ఆ ఫీలింగ్ ఎలా కలిగింది? అది కొత్త ఏమి కాదు, అది అందరూ అనుభవించే ఒక బంధుత్వమే అది. కాకపోతే తాత అనే పదానికి సంస్కృతంలో త్రాత అని పేరు. త్రాత అంటే కాపాడేవాడు అని. త్రాతా భవ జనార్దన్ అని భగవద్గీతలో కూడా వస్తుంది. కాబట్టి ఆ త్రాత అనే పదమే తాత అంటాం మనం. మనకు అందులో స్వామివారు సకలమైన సృష్టికి కర్త కాబట్టి సకల సృష్టికి ఆయన పితృదేవుడు, తండ్రి. కాకపోతే తండ్రికి కొడుకుకు ఉన్న సంబంధం కన్నా తాతకు మనవాడికి ఉన్న సంబంధం చాలా తీయంది. దానికి ఎటువంటి అవధులు కూడా లేవు. తాత మనవాళ్ళ మధ్య అనుబంధం అనేది చాలా విశేషంగా ఉంటుంది. వారి మధ్య జరిగే సంభాషణలు కానీ అది మన తండ్రి కొడుకుల మధ్య కూడా జరగదు. తండ్రి కొడుకుల మధ్య కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కానీ తాత మనవాళ్ళ మధ్య ఆ లిమిటేషన్స్ ఉండదు. కాబట్టి అది అంటే తాత అంటే బాగా దగ్గరగా ఐ కెన్ టేక్ లిబర్టీస్. నా మనసులో ఉన్న మాటలన్నీ ఆయనతో చెప్పచ్చు, పంచుకోవచ్చు, ఆయన నిలదీయవచ్చు, ఆయనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా తాత మనవాళ్ళ మధ్య సంభవిస్తుంది, తండ్రి కొడుకుల మధ్య జరగదు. అది కాకుండా మా తాతగారు కూడా నాకు దేవుళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. పైన ఫోటోలో ఉన్నారు. కాబట్టి ఆయన దయ, ఆయన యొక్క కరుణ, ఆయన నా మీద చూపించిన వాత్సల్యం, ప్రేమ, ఇవన్నీ కూడా నేను మా స్వామి ద్వారా పొందుతూ ఉంటాను. కాబట్టి స్వామిని తాత అనే పిలుచుకుంటూ ఉంటాను. మీ తాతగారి పేరు సార్? వెంకటపతి దీక్షితులు గారు. మీ 40 ఏళ్ళ స్వామికి మీకు ఉండే 40 ఏళ్ళ అనుబంధంలో స్వామివారిని ఎప్పుడైనా నిలదీసిన సందర్భం ఎప్పుడైనా జరిగిందా? నాకెందుకు ఇట్లా చేశారు? అటువంటిది ఎప్పుడు రాలేదు. ఏది జరిగినా నువ్వు చేసావు, నాకు సమ్మతం అనే చెప్పుకుంటానే కానీ నాకెందుకు చేసావని ఎప్పుడు నేను అడగలేదు. ఎందుకంటే అన్నీ మంచివే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను అనుకున్న దానికన్నా కూడా ఎంతో ప్రేమగా స్వామివారు చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయన నిలదీయాల్సిన సందర్భం ఎప్పుడు రాలేదు. కాకపోతే నువ్వు కావాలి అనేది మాత్రం అడుగుతూనే ఉంటాను ఎప్పుడు. కొన్ని బాధతో ఏదన్నా ఒక అంశాన్ని చెప్పుకున్న సందర్భం ఏమైనా ఉందా? నాకెందుకు ఇలా చేశారు? లేదు, నేను ఎప్పుడు చెప్పుకోలేదు. బాధపడాల్సిన పరిస్థితిలో నన్ను ఎప్పుడు స్వామివారు ఉంచలేదు, సంతోషంగానే ఉంచారు. చిన్న చిన్న కష్టాలు అది ఆయనతో చెప్పుకోనేంత పెద్దవేమి రాలేదు నాకు. మామూలుగానే ఆయనే కష్టాలు కల్పిస్తూ ఉంటారు, ఆయనే తీర్చేస్తూ ఉంటారు. భయకృత్ భయనాశన, భయాన్ని కలగజేసేవాడు ఆయనే. భయనాశనం, భయాన్ని నాశనం చేసేవాడు అతనే, అంటే అభయం ఇచ్చేవాడు. కాబట్టి నేనున్నాను అని ఆయన ఎప్పుడు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని కూడా లేదు. ఆయన చూసుకుంటారనే ఒక నమ్మకం ఉంటే చాలు. మీరు ఆగమం వేదం ఎక్కడ చదివారు? నేను మా తండ్రి గారి దగ్గర, తాతగారి దగ్గర చదువుకున్నాను. అంటే మీరు వంశపారంపర్యంగా ఇక్కడ వస్తుంది కాబట్టి తండ్రి గారి దగ్గర, తాతగారి దగ్గర.
మీరు కాలేజ్ డేస్లో బాగా ఫెరోషియస్గా ఉండేవాళ్ళని చెప్పి అంటారు. ఒక అంశాన్ని ఏదన్నా పట్టుకున్నారంటే మీరు ఇది కరెక్ట్ అంటే కదా వెనక చెప్పారు కరెక్ట్ అనేది. అటువంటిది ఏమీ లేదండి. నేను చాలా సాఫ్ట్ స్టూడెంట్. చాలా చాలా అంటే అర్చక కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆహారం, వేషము, భాష, స్నేహాలు, అలవాట్లు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే కొన్ని నిబంధనలతోనే పెరుగుతాం. సాత్వికమైన ఆహారమే తింటాం. బయట ఎక్కడంటే అక్కడ ఏదంటే అది తినడము, రాత్రి వేళల్లో ఎక్కువ బయట ఎక్కడైనా తిరగడము, లేకపోతే వేరే కూడా చేయరాని స్నేహాలు చేయడము, ఇటువంటివన్నీ ఏవి ఉండదు. మన భాష కూడా తిట్టేటప్పుడు కూడా భాష కంట్రోల్గానే ఉంటుంది. అవును. కాబట్టి అటువంటిదేమీ లేదు. సాత్వికంగానే ఉంటాను. మంచి స్టూడెంట్ అని పేరుంది, మంచి ఆర్టిస్ట్ అని పేరుంది. అందుకే సైన్స్ తీసుకున్నాను. అందరికీ లెక్చరర్స్కు అందరికీ కూడా నేను చాలా పెట్ స్టూడెంట్గానే వచ్చాను. మీరు ఈ చదువు కాకుండా ఎక్స్ట్రా ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయి? మంచి సినిమాలు చూడడము, బాగా పుస్తకాలు చదవడం, ఆటలు ఆడడం. ఇప్పుడు మీరు చెప్పారు కదా మంచి ఆర్టిస్ట్. అవన్నీ ఆటలాడడం అనేది ఉండేది మామూలుగా. షటిల్ ఆడడం అవన్నీ చిన్నప్పుడు కాలేజ్ డేస్ వరకు కూడా ఉండేది. ఇప్పుడు కూడా మా మనవాళ్ళు ఎవరైనా వస్తే షటిల్ ఆడతాను, అవన్నీ చేస్తాను. నాకు హాబీస్ అనేది పెయింటింగ్ మంచి హాబీ ఉంది. ఇప్పటికీ కూడా ఆయిల్ పెయింటింగ్స్, వాటర్ కలర్స్ అన్నీ చేస్తూ ఉంటాను. అది నేను చేసింది కాదు, వేరే వాళ్ళు నా కోసం చేసి ఇచ్చారు. తర్వాత ఈ మధ్య పుస్తకాలు రాయడం, స్వామివారి యొక్క ఒక ఆజ్ఞ అయింది కాబట్టి పుస్తకాలు రాయడం ప్రారంభించాను. ఇకపోతే గార్డెనింగ్, సైన్స్ స్టూడెంట్ కాబట్టి, బాటనీ స్టూడెంట్ కాబట్టి ఎక్కడ వెళ్ళినా వివిధ రకాలైన అరుదైన వృక్షాలు, వృక్ష సంపద, అవి చెట్లు, అవి వాటిని సేకరించడం, వాటిని పెంచడం, ఇవన్నీ ఉంది. ఇక కళాత్మకమైనవన్నీ నాకు ఇష్టమైనవి. సంగీతం కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ, గృహాలంకరణ కానీ, అవన్నీ కూడా నాకు ఇష్టమైనది. అరుదైన విషయాలు, ఏదైనా వస్తువులు కనబడితే సేకరిస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. స్వామితో పాటు మీరు ప్రకృతిని కూడా బాగా ప్రేమిస్తున్నారు. అంటే మంచి మంచి చెట్లు సేకరించడం, వృక్షాలు. అవును. మన ప్రాచీనమైన మహర్షులు అవే కదా చెప్పారు. ఎందుకంటే స్వామివారికి నిత్య ఆరాధనలో ఉపయోగించబడే పుష్పాలు ఏ పుష్పాలు వాడచ్చు, ఏ పుష్పాలు వాడకూడదు, ఎప్పుడు వాడాలి, ఏ వర్ణమైన పుష్పం వాడితే ఏమి ఫలితం కలుగుతుంది, ఇవన్నీ కూడా ఆగమశాస్త్రంలో చెప్పారు. ఇవి కాకుండా సమిధలు, హోమాల్లో చేయడానికి సమిధలు, స్వామివారి దేవాలయంలో స్వామివారికి నైవేద్యం కోసం తయారు చేసే ప్రసాదాల కోసం వంట చెరకులు, వీటిని అన్నిటిని ఎక్కడి నుంచి తీసుకురావాలి, సేకరించాలి. వీటి కోసం చెట్లు పెంచాల్సి వస్తుంది కదా. కాబట్టి మనం చెట్లు పెంచితే కానీ మనకు పూలు దొరకదు, తులసి వనం ఉంటే కానీ తులసి రాదు. కాబట్టి ఇవన్నీ కూడా, ఇంకా కొన్ని ఔషధాలు, వనస్పతులు స్వామివారి యొక్క ఆరాధన క్రమాల్లో అర్ఘ్యపాద్య ఆచమనాలు, శుద్ధోదకం, స్నాన తీర్థాల్లో చేయడానికి లవంగాలు, ఏలకులు, తక్కోలాలు, వట్టివేరు ఇలాంటివన్నీ వాడడము, స్వామివారికి పచ్చకర్పూరం వాడడము, పునుగు తైలం వాడడము, ఇవన్నీ కూడా ప్రకృతిని పెంపొందించడానికే మనకు నిర్దేశించబడిన విధులు ఇవన్నీ. అట్లాగే స్వామివారికి జరిగే ప్రతి కార్యక్రమంలోనూ గోవు యొక్క పదార్థాలు, గోక్షీరం, దధి, పెరుగు, గోమయం, ఆవు పేడ, గోమూత్రం, తర్వాత నెయ్యి, ఇవన్నీ కూడా అతి ముఖ్యమైన విశేషాలు, మనం వాడవలసినవి. దీపాలకు కానీ, హోమానికి కానీ నెయ్యి ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం ప్రసాదాలకు. వీటి కోసం మనం గో సంపదను వృద్ధి చేసుకోవాల్సి వస్తుంది. గోవులు దేవాలయానికి అటాచ్డ్గా కానీ, లేకపోతే స్వామివారికి సమర్పించుకోవాలనుకునే భక్తులు కానీ గోవులను తప్పకుండా విధిగా పెంచవలసి ఉంటుంది. అలాగే స్వామివారికి నైవేద్యానికి కావలసిన వరి లేక మిగిలిన ధాన్యాలు, తృణధాన్యాలు, ఇవన్నీ కూడా
పెంచడానికి వ్యవసాయం చేయవలసి వస్తుంది. వ్యవసాయానికి ఎద్దులు కావాలి. ఇలా గోసంపద వృద్ధి చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు మహర్షులు నిర్ణయించిన మనకు కొన్ని కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మనకే తెలియకుండా కూడా మన చెట్లు పెంచాల్సి వస్తూ ఉంది, మనం ఆవులు చూసుకోవాల్సి వస్తూ ఉంది. ప్రకృతి అనేది కూడా స్వామివారి యొక్క స్వరూపంగానే, అంటే ఆగమశాస్త్రం ఏం చెప్తుందంటే మహావిష్ణువుకు మహాలక్ష్మికి ఉన్న సంబంధాన్ని ప్రకృతి పురుష సంబంధంగా వర్ణిస్తుంది. స్వామివారు పురుష రూపంగా, అంటే విశ్వవ్యాప్తమైన దివ్యమైన శక్తి. దాన్ని మనం చూడలేం, అనుభవించగలం తప్ప చూడలేం. కానీ దాని యొక్క భౌతిక స్వరూపం సృష్టి. స్వామివారు సృష్టించినది ప్రకృతి. ఆ ప్రకృతి అనేది మూల ప్రకృతి రూపం అనేది మహాలక్ష్మిగా శ్రీ అనే బీజంతో చెప్పబడుతుంది. కాబట్టి స్వామివారి యొక్క సృష్టి ప్రకృతి, అమ్మవారి యొక్క రూపం, మహాలక్ష్మి యొక్క రూపమే సమస్తమైన ప్రకృతి సృష్టి కూడా. కాబట్టి స్వామివారికి అత్యంత ప్రియమైనది ప్రకృతి. కాబట్టి మనకు ఆ ప్రకృతిలో ఉన్నప్పుడు మనకు కూడా ఒక సంతోషం కలుగుతూ ఉంటుంది, అమ్మవారి పాదాల దగ్గర ఉన్నట్టుగా. స్వామివారి మూల విరాట్కు పునుగు తైలము మర్దనం చేస్తుంటే, అంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన విశేషం ఏముంది? స్వామివారికి మనం వాడే సువాసన ద్రవ్యాలు చాలా ఉంటాయి. పచ్చకర్పూరం, కస్తూరి, పునుగు తైలం, చందనం, ఏలకులు, లవంగాలు, ఇవన్నీ మనం స్వామివారికి వాడేది. ఎక్కువగా చందనం వాడతాం స్వామివారిని. ఎందుకంటే గర్భాలయంలో స్వామివారు ప్రకృతి యొక్క పంచభూతాలకు అందకుండా ఉంటారు. స్వామివారి మీద ఎండ పడకూడదు, వర్షం పడకూడదు, గాలి తగలకూడదు. అందుకని రాతి కట్టడాల లోపల ఎక్కడ కిటికీలు లేకుండా స్వామివారి మూలబింబం ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది, ఆ దివ్యమైన శక్తిని కాపాడడం కోసం. అది పొల్యూట్ కావకుండా ఉండడానికి కోసం. అందుకని స్వామివారి యొక్క విగ్రహంలో జనించే ఆ ఉష్ణాన్ని చల్లబరచడానికి స్వామివారి దగ్గర ఎప్పుడు చందనం ఎక్కువ వాడుతూ ఉంటాం. పునుగు తైలం అనేది సాలగ్రామ శిలా స్వరూపానికి పుష్టిని కాంతిని ఇస్తుంది. కాబట్టి ఆ పునుగు తైలం అనేది మనం స్వామివారికి లేపనం చేయడానికి వాడుతూ ఉంటాం. చందనం ఎక్కడి నుంచి చేస్తారు? చందనం వృక్షాల నుంచి వస్తుంది. టీటీడీ వాళ్ళు పెంచుతున్నారు, చందనం వృక్షాలు పెంచుతున్నారు. అర్చకులే దాని చందనాన్ని తీస్తారా? లేదు, అంటే మామూలుగా దేవాలయాల్లో అర్చకుడే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చిన్న చిన్న దేవాలయాల్లో అర్చకుడే పుష్పవనంలో పుష్పాలు సేకరిస్తూ ఉంటాడు, దాన్ని మాలలుగా కడతాడు, స్వామివారికి అలంకారం చేస్తూ ఉంటాడు, స్వామివారికి ఆరాధన చేస్తూ ఉంటాడు. స్వామివారికి నైవేద్యం కూడా తన ఇంట్లో వంట చేసి తీసుకొచ్చి స్వామివారికి ఆరగింపు చేస్తూ ఉంటారు. అట్లాగే చందనం చేయడము ఇవన్నీ కూడా అర్చకులే చేస్తూ ఉంటారు. మనకు ఇక్కడ తిరుమలలో ఇది ఒక మహాసంస్థానం కాబట్టి దేవాలయానికి అనుబంధంగా ఎన్నో వృత్తుల వారు, ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పని అప్పగించారు. వంట చేసేవాళ్ళు, పాచకులు వేరేగా ఉంటారు, స్వామివారి గంధం తీసేవాళ్ళు వేరేగా ఉంటారు, స్వామివారి వస్త్రాలు కాపాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్వామివారికి పుష్పవనాలు పెంచేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ పుష్పాలను కట్టి మాలగా చేసి స్వామివారికి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్వామివారి గుళ్ళో ముగ్గులు వేసేవాళ్ళు, అరటిమాలలు కట్టేవాళ్ళు, మామిడి ఆకులు కట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అట్లాగే స్వామివారికి వాహన సేవల్లో స్వామివారిని మోసుకొని మోతగాళ్ళు ఉంటారు, మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, దీవుటీలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లాగే ఎన్నో కుటుంబాలకు స్వామివారు తన కైంకర్యాల ద్వారా ఎంతోమందికి భుక్తి కలిగిస్తూ ఉంటారు. ప్రసాదాలు అంటే గుర్తొస్తున్నాను, ఒకప్పుడు తిరుమల ఆలయంలో ఉండే బంగారు బావి నీళ్ళే ప్రసాదాల తయారీకి వినియోగించేవారని చెప్పి అంటుంటారు. ఇప్పుడు ఆ బంగారు బావి ఏమైంది? అసలు ఆ నీళ్ళు వాడుతున్నారా? బావి ఉపయోగంలో ఉందా? అది బంగారు బావి మధ్యలో కొంచెం నీళ్లు నిలిపివేయాల్సి వచ్చింది. అంటే ఈ వైకుంఠం నుంచి వచ్చే డ్రైనేజ్ అది కలిసి నీళ్లు కలుషితమైపోయి చెడ్డ వాసన వచ్చేది, అందువల్ల నిలిపేశాము. ఇప్పుడు మళ్ళీ బంగారు బావి నీళ్లు వాడుతున్నాం పూర్తి చేసిన తర్వాత. ఇప్పుడు స్వామివారి అభిషేకానికి నీళ్లు ఆకాశగంగ నుంచి ఇప్పుడు కూడా అదే పద్ధతి నడుస్తుంది. ఆకాశగంగ నుంచి ఆరాధన క్రమం కోసం తిరుమల నంబి కుటుంబం వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు రోజు.
స్వామివారి అభిషేకానికి మనకు పాపనాశనం తీర్థం నుంచి వస్తుంది, పైపుల్లో వస్తుంది. ఎందుకంటే బంగారు బావిలో నీళ్లు మనకు కావలసినంత రావడం లేదు ఊట, అందుకని మనకు పైపుల్లో వచ్చిందాన్ని వాటర్ వాడుకుంటున్నాం పాపనాశనం నుంచి. పైపులో గుండా స్వామివారి అభిషేకానికి నీళ్ళు తీసుకోవడం ఆమోదయోగ్యమేనా స్వామి? ఆగమం ప్రకారం నదీ జలం, పారే నీళ్ళు ఉత్తమం. తటాకం అంటే చెరువు, నిలిచిన నీళ్లు అది మధ్యమం. కూపం, బావి నీళ్లు అధమం. వాడచ్చు కానీ అధమం. అంటే నదీ జలము దొరకనప్పుడు, తటాక జలం దొరకనప్పుడు కూప జలం వాడతాం, అది వరుస అన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇంకా స్వామివారికి అభిషేకం నిలిచిపోకూడదు, బంగారు బావిలో నీళ్లు మనకు చాలదు. అటువంటప్పుడు దానికి ప్రత్యేకమైన పైప్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి, మామూలుగా ఫిల్టర్ హౌస్కు దానికి బ్లీచింగ్ పౌడర్ అవన్నీ కలపకుండా పాపనాశనం నుంచి నేరుగా నీళ్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ పైప్ లైన్లో స్వామివారికి అవసరమైన అభిషేకం నీళ్ళు మాత్రం వస్తాయి. మామూలు ఇతర అవసరాలకు ఉపయోగించే వాటర్ మామూలుగా వంటకు వాడతాము, అభిషేకానికి వాడతాం. సో ఇప్పుడు ఆలయంలో అర్చకుల విధులు ఎలా ఉంటాయి, వాటిని ఎవరు డిసైడ్ చేస్తారు? విధుల కేటాయింపు ప్రధాన అర్చకులే చేస్తారు. ప్రధాన అర్చకులే స్వామివారి యొక్క అర్చకులకి అందరికీ విధులు కేటాయిస్తూ ఉంటారు. దాని పర్యవేక్షణ కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ఉదయం సుప్రభాతానికి 4 అర్చకులు వెళ్ళాలి. వెళ్ళి స్వామివారి తలుపులు తీసి స్వామివారికి అక్కడ దీపాలు అంటించి స్వామివారిని ఏకాంత సేవ నుంచి మేలుకొల్పి, తర్వాత తోమాల సేవ, అర్చన, నైవేద్యం ఇవన్నీ చేసే వరకు 4 చేస్తారు. దాని తర్వాత మళ్ళీ అది ఆ వారాన్ని బట్టి సహస్రకలశాభిషేకం ఉండవచ్చు, తిరుపావడం ఉండవచ్చు, అభిషేకం ఉండవచ్చు, అష్టదళ పాద పద్మారాధన ఉండవచ్చు, విశేష పూజ ఉండవచ్చు. వాటికి తగినట్టుగా అర్చకులను వాటికి నియమిస్తూ ఉంటాం. ఇక అంటే 2వ గంట అంటే మాధ్యాహ్నిక ఆరాధన తర్వాత సర్వదర్శనం స్వామివారి సన్నిధిలో జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో నలుగురు ఉంటూ ఉంటారు. 3 గంటల సేపు ఉంటారు వాళ్ళు. తీర్థం సెటారీ సమర్పించడం, స్వామివారి దగ్గర కావలి ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ బయట ఉత్సవ మంటపంలో, వాహన మంటపంలో, కళ్యాణ మంటపంలో అక్కడ విధులకి నలుగురు వెళ్తూ ఉంటారు. మళ్ళీ రాత్రి ఏకాంత సేవకు మళ్ళీ 9 గంటలకు వెళ్ళేవాళ్ళు మళ్ళీ 4 వెళ్తారు. వాళ్ళు ఏకాంత సేవ చేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళల్లో వారి అనుభవాన్ని బట్టి, వారి శరీర దారుఢ్యం బట్టి, వారి వయసును బట్టి, వారి ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళకి ప్రధాన అర్చకులే విధులు వేస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు వెళ్తుంటారు. స్వామివారి సేవలు, విధుల విషయంలో ఆలయ అధికారులు ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారు. దీనివల్ల ఒక్కోసారి అర్చకులకు, అధికారులకు ఘర్షణ వాతావరణం నెలకొంటుంది అనేది చాలా రోజులుగా మనం వింటూ ఉన్నాం. అంటే స్వామివారికి సంబంధించిన సేవలు, పూజలు, నివేదనలు ఈ వ్యవహారంలో అధికారుల జోక్యం చేసుకునే అవకాశం ఏమైనా ఉంది? అంటే త్వరగా కానివ్వండి, భక్తులంతా ఎక్కువ మంది సంఖ్యలో వస్తున్నారు, ఎక్కువ మందికి దర్శనం చేయించాలా, త్వరగా కానివ్వండి మిమ్మల్ని అర్చకులు ఎవరు విధి నిర్వహణలు ఉంటే వాళ్ళను త్వరపెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అది రోజు జరుగుతూ ఉండేది అంత, అది ఒకరోజు అని కాదు. మామూలుగా బయట అనుకుంటూ ఉంటారు, తిరుపతి యాత్రకు వెళ్తే బస్సులో ఎక్కినప్పటి నుంచి జరగండి అనేది ప్రారంభమైపోతుందని. తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కే వరకు జరగండి అనేది జరుగుతూ ఉంటుందని. ఒక రోజుకి యావరేజ్గా 60,000 మందికి దర్శనం చేయించాలి. కాకపోతే అది యాత్రికుల యొక్క రద్దీ తక్కువ ఉన్నా కూడా కానీ అనే మాటలు అది కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్వామివారికి మనం సమంత్రకంగా మంత్రలోపన లేకుండా
అన్ని సూక్తాలు అన్ని మంత్రాలు చెప్పి స్వామివారికి ఆరాధన క్రమాలు జరిపిస్తేనే స్వామివారు ప్రసన్నంగా ఉంటారు. స్వామివారు ప్రసన్నంగా ఉంటేనే వచ్చిన భక్తులకు వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అది కాకుండా స్వామివారు ప్రసన్నంగా ఉన్నప్పుడే మన లోక కళ్యాణం జరుగుతుంది. ప్రపంచం శాంతియుతంగా సమన్వయ భావంతో ఉంటుంది. ఆ ఆరాధన క్రమాల్లో మంత్రలోపం, క్రియాలోపం, భక్తిలోపం, సమయలోపం ఇవన్నీ జరిగినప్పుడు స్వామివారికి ఆగ్రహం వస్తుంది. స్వామివారి గుణాలకు అతీతంగా ఉండొచ్చు, కానీ అర్చావతార స్వరూపంలో స్వామివారిని మనం మన లెవెల్కి తీసుకొచ్చేసాం కాబట్టి స్వామివారికి కూడా ఇటువంటి ఆగ్రహము అనుగ్రహం రెండూ ఆపాదించబడింది. అందువల్ల తెలిసి స్వామివారికి అపచారం జరగడం అనేది అర్చకులకు చాలా మనసుకు కష్టం కలిగించే విషయం. ఇది అవగాహన లేకపోవడం వల్ల అధికారులకో ఆలయ సిబ్బందికో అర్థం కాకపోవచ్చు. కానీ ఒక చిన్న విషయం, ఇదే అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరైనా వారు స్నానం చేసి ఆఫీసుకు వెళ్ళడానికి తయారయ్యే సమయంలో కానీ లేక భోజనం చేసే సమయంలో కానీ ఎవరైనా అవసర పెడితే వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది? అటువంటిది ఈ సకలమైన సృష్టికి ప్రభు అయిన స్వామివారికి దేవతా సార్వభౌముడు, మానవులకు కాదు దేవతలకందరికీ సార్వభౌముడు, దేవదేవుడు. అటువంటి మహాశక్తికి మనం చేసే ఆరాధన క్రియల్లో అవసరం అనేది అవసరమా? అది ఆపగలిగితే స్వామివారికి తృప్తిగా సమంత్రకంగా ఆగమశాస్త్ర ప్రకారంగా ప్రతిరోజు ఆరాధనలు జరిగితే ఈ లోక కళ్యాణం జరుగుతుందని ఇప్పుడున్న విషమమైన పరిస్థితుల్లో ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఏ దేశము ప్రశాంతంగా లేదు, మన దేశంలో ఏ రాష్ట్రము ప్రశాంతంగా లేదు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం స్వామివారి యొక్క చల్లటి చూపుతో మనం శాంతపరచగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే స్వామివారిని తృప్తిపరిచినప్పుడు. స్వామివారు సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు. సుప్రీత ముందు స్వామివారు ప్రీతి చెంది తర్వాత సుప్రసన్నం, తర్వాత ప్రసన్నం కావాలి అని ప్రతిరోజు స్వామివారి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. తెలిసి మనం తప్పులు చేసిన తర్వాత మనకు స్వామివారి దగ్గర క్షమాపణ కోరే అర్హత కూడా ఉండదు. ఏదో విశేషాల్లో జరగచ్చు, లేకపోతే కొన్ని మన పరిధిలో లేని పరిస్థితుల వల్ల కలగచ్చు. కానీ మనం కావాలని ఉద్దేశపూర్వకంగా ఇటువంటి అపచారాలు చేస్తే స్వామివారి యొక్క ఆగ్రహానికి మనం బలి కావాల్సి వస్తుంది. అటువంటి జరగకూడదని ప్రతి అర్చకుడు కూడా అనుకుంటాడు. ప్రతి అర్చకుడు కూడా స్వామివారి దగ్గర ఉన్నప్పుడు తృప్తిగా స్వామివారికి చేయాలనే అనుకుంటాడే కానీ వీళ్ళ అవసరానికి కొంతమంది చేయరు. కొంతమంది అర్చకులు ఎవరు ఎంత అవసరం పెట్టినా వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తారు. కానీ కొంతమంది అర్చకులు వీళ్ళకు భయపడి త్వరగా జరిపేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు, కానీ నిర్బంధం. మీరు ఆ రకంగా భయపడరు. అధికారులు మంత్రహీనం క్రియాహీనంగా కార్యక్రమాలు చేయాలని తొందర పెడితే మీరు అంగీకరించరు. కాబట్టి ఈ సంఘర్షణలోనే మీకు కొంతమంది అధికారులతో మీకు విభేదాలు ఏర్పడడం, వాళ్ళు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టడం లాంటి పరిస్థితులు జరుగుతున్నట్లు మీరు చెప్పకపోయినా కూడా కనిపిస్తున్నాయి. దీన్ని మీరు ఏ రకంగా చెప్తారు? ఇక్కడ ఒక చిన్న విషయం అందరూ మర్చిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక సంస్థలో పనిచేసే వాళ్ళ అందరం కూడా స్వామివారి దగ్గర పనిచేసే ఉద్యోగులం. స్వామివారే మనకు జీతభత్యాలు ఇస్తున్నారు, ఇళ్ళు ఇస్తున్నారు, కార్లు ఇస్తున్నారు, డ్రైవర్లను ఇస్తున్నారు, సిబ్బందిని ఇస్తున్నారు. బయట పోతే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే బ్రహ్మరథం బట్టే ఒక గౌరవాన్ని కలిగిస్తూ ఉన్నారు స్వామివారు. కానీ ప్రతి నెల మనం స్వామివారి దగ్గరే చేతులు చాచి జీతం తీసుకుంటున్నాం. మనం తినే ప్రతి మెతుకు స్వామివారి ఇచ్చింది.
మనల్ని ఎందుకు స్వామివారు నియమించుకున్నారు? మొదటిది ఆయన, రెండవది ఆయన భక్తులు. ఆయనకు జరగవలసిన ఆగమోక్తమైన కార్యక్రమాలన్నీ ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకోవడం, ఆయనకు జరగవలసిన ఉత్సవాలన్నీ అత్యంత వైభవంగా మంత్రలోపం లేకుండా ఆగమోక్తంగా జరిపించడం, ఆయనకు జరగవలసిన నైవేద్యాలు అవన్నీ కూడా సకాలంలో సమంత్రకంగా మంచి ప్రవృత్తి గల అర్చకుల చేత చేయించడం, ఇవన్నీ కూడా వారి యొక్క బాధ్యతలు. అది అధికారి ఉన్నతమైన అధికారి అయినా కానీ, లేకపోతే చివరి ఒక ఉద్యోగి కానీ. రెండవది భక్తులు. స్వామివారిని దర్శించుకోవడానికి అష్టకష్టాలు పడి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసపడి వచ్చే భక్తులకు స్వామివారి యొక్క దర్శనాన్ని తృప్తిగా కలిగించడం, వారికి ఒక సౌకర్యంగా వేచి ఉండే సౌకర్యం కలిగించడం, వారికి ఆహారం లేక స్నానం మిగిలిన సౌకర్యాలు అవన్నీ తృప్తిగా కలిగించడం, వసతులు కలిగించడం, ఇవన్నీ కూడా ఉద్యోగుల యొక్క కర్తవ్యాలు పైనుంచి కింది వరకు. ఇంకా మూడవదిగా స్వామివారి యొక్క ఆస్తులను పరిరక్షించడం. స్వామివారికి ఉన్న తిరువాభరణాలు, స్వామివారికి ఉన్న వస్త్రాలు, స్వామివారికి అక్కడక్కడ ఉన్న ఆస్తులు, స్వామివారి దేవాలయం కింద ఉన్న మిగిలిన దేవాలయాల్లో కూడా కైంకర్యాలు అవన్నీ జరిపించడం, ఇవన్నీ కూడా అధికారుల యొక్క కర్తవ్యాలు. దానికోసమే వాళ్ళను స్వామివారు జీతం ఇచ్చి నియమించుకున్నారు. అలాగే అర్చకులను నియమించుకున్నారు. ఇప్పుడు స్వామివారికి ఆగమోక్తంగా పూజలు జరిపించడం, అందులో తప్పులు జరగకుండా చూసుకోవడం కూడా వారి కర్తవ్యమే. అర్చకులు సమంత్రకంగా చేసే విధంగా, అర్చకులేమో సమంత్రకంగానే చేస్తారు, వారిని ఇబ్బంది పెట్టి అవసరం పెట్టకుండా చూసుకోవడం కూడా ఉద్యోగుల యొక్క కర్తవ్యం. కానీ అక్కడే ఏదో లోపాలు జరుగుతూ ఉన్నాయి. వారి కర్తవ్యాలు విస్మరించి వారు వేరే విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ స్వామివారి యొక్క కైంకర్యాల విషయాల్లో అంతగా శ్రద్ధ చూపకపోవడం, ఇది కనిపిస్తూనే ఉంటుంది పైకి. దాన్ని నేను విమర్శిస్తూ ఉంటాను. స్వామివారికి సరిగ్గా జరగడం లేదనే బాధతోనే జరుగుతుందే కానీ వేరే విధంగా అహంకారంతోనో వేరే ఆగ్రహంతోనో ఎవరి మీద ఒక కక్షతోనో నేను ఎప్పుడు మాట్లాడను. స్వామివారి దేవాలయానికి ఆగమశాస్త్రమే ప్రమాణం. ఆగమశాస్త్రం ప్రకారంగానే స్వామివారి దేవాలయం నిర్మించబడి ఉంటుంది. దేవాలయంలోని వివిధమైన అంగాలు నిర్మించబడి ఉంటాయి. స్వామివారికి వివిధమైన కార్యక్రమాలు ఆగమశాస్త్రమే చెప్తుంది. ఆ కార్యక్రమాల్లో వాడవలసిన వస్తువుల యొక్క వివరాలు కూడా ఆగమశాస్త్రమే చెప్తుంది. అర్చకులు పుట్టినప్పటి నుంచి కూడా చివరి వరకు కూడా ఎలా నడుచుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి, వేషభాషలు ఎట్లా ఉండాలి, వారు ఏ ఏ సంస్కారాలు, ప్రతి అర్చకుడికి 18 సంస్కారాలు చెప్పబడింది ఆగమశాస్త్రంలో, జన్మ నుంచి మరణం వరకు. కాబట్టి ఆగమశాస్త్రమే అత్యంత ప్రమాణం దేవాలయానికి. దాని ప్రకారంగానే జరగాలి. అట్లాగే ఈ ఆగమశాస్త్రమే అర్చకుల యొక్క కుటుంబాలు ఏ గోత్రానికి సంబంధించింది ఉండాలి, ఏ సూత్రానికి సంబంధించింది ఉండాలి, ఏ వేద శాఖకు సంబంధించి ఉండాలి, ఇవన్నీ కూడా ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది. ఇవి కాకుండా వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో వారు పాటించవలసిన నియమాలు, మడి, ఆచారం, ఎంగిలి, జన్మ శౌచం, మృతా శౌచం, అంటే ఇంటిలో ఒక జన్మ కలిగినప్పుడు కానీ మరణం కలిగినప్పుడు కానీ పాటించవలసిన నియమాలు, వారు గుడికి రాకూడదు, ఎన్ని రోజులు రాకూడదు, ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు కాబట్టి వచ్చే అధికారులకు కానీ సిబ్బందికి కానీ వీటిని గురించి పెద్దగా అవగాహన ఉండదు. వారికి పూర్తిగా ఒక అతీతమైన విషయం ఇది.
వారి మానవ మేధస్సుకు అందదు ఇది. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడానికి వారికి చాలా ఓపిక ఉండాలి, దీని గురించి తెలుసుకోవాలనే ఒక ఆసక్తి ఉండాలి. వీటి గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే ఈ నియమావళిని ఎలా మనం జరపగలమనేది వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది. కానీ నా దృష్టిలో చాలామంది సిబ్బందికి కానీ అధికారులకు కానీ ఈ విషయం పైన అస్సలు అవగాహన ఉండడం లేదు. వారు ఏదో కొన్ని లౌకికమైన విషయాలు చదివి, అది మ్లేచ్ఛ భాషలో చదివి, ఆంగ్ల భాషలో చదివి 4 పరీక్షలు రాసి ఉద్యోగానికి వచ్చేస్తారు. సరే, వాళ్లకు పరిపాలనా విషయంలో అవగాహన ఉండొచ్చు, వాళ్ళు పెద్ద విద్వాంసులుగా ఉండొచ్చు. కానీ ఆగమశాస్త్రం అని వచ్చినప్పుడు వారి యొక్క జ్ఞానం శూన్యం. కాబట్టి దేవాలయంలో పనిచేసే వాళ్ళు ఆ విషయం నేర్చుకోవాలి, లేక ఆ విషయం మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. కానీ వీటన్నిటికీ కూడా ఒక లక్ష్యం ఏంటంటే స్వామివారి కైంకర్యాలు బాగా జరగాలి, శాస్త్రీయంగా జరగాలి, స్వామివారు తృప్తి చెందాలి, స్వామివారు అనుగ్రహం వల్ల భక్తులందరూ కోరినవి పొందాలి. ఇది అందరి లక్ష్యం. దేవాలయంలో స్వామివారి దగ్గర పనిచేసే అందరి యొక్క లక్ష్యం అదేగా ఉండాలి. కానీ దీని తర్వాతే మిగతా విషయాలు. ఇందులో వ్యక్తిగతమైన కక్షలు లేక ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉంటే దేవాలయం యొక్క ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. ఇది రచ్చలోకి వచ్చినప్పుడు దేవాలయం గురించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంత అతి పవిత్రమైన ప్రదేశం, వెంకటాది సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనాత్ వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ప్రపంచంలోనే ఈ సమస్త భూమండలంలోనే ఎక్కడా లేనంత పవిత్రమైన క్షేత్రం ఇది. ఇటువంటి మహాక్షేత్రంలో ఇటువంటి పవిత్రమైన స్వామివారి యొక్క పాదాల దగ్గర ఇలా అతి అల్పమైన విషయాలకు మనం తావిస్తున్నామనేది బయట ప్రపంచానికి తెలిస్తే అది మనకు చాలా అవమానకరమైన పరిస్థితి. అటువంటిది రాకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పలేకపోయినా కూడా చిన్నజీరు స్వామి గారు కానీ, విశాఖ శారదా పీఠాధిపతి గారు, వీరు ఆలయంలో జరిగే సేవలు, క్రియల లోపాలను ఎత్తి చూపుతూ ఉంటారు. చిన్నజీరు స్వామి గారు అయితే దాదాపు 10-15 ఏళ్ళు అసలు తిరుమల కూడా రాలేదు. ఆ రకమైన ఒత్తిడి వచ్చినప్పుడన్నా అసలు అధికారులు పాలనలో తమ బ్రాండ్, తమ ముద్ర వేసుకోవాలని ఒక ఆలోచన కాకుండా ఈ ఆగమాలకు సంబంధించి, స్వామివారి సేవలకు సంబంధించిన విషయాలను తెలుసుకుందామని ఏమైనా ప్రయత్నాలు చేశారు? మీరు ఎట్లా ఆంగ్ల భాషలో కూడా మీకు చాలా పట్టుంది, ఒకవేళ వాళ్ళకి తెలుగు అర్థం కాకుండా ఆంగ్లంలో కూడా మీరు అర్థమయ్యేటట్లు చెప్పగలిగిన శక్తి ఉంది. ఆ రకమైన ప్రయత్నాలు అధికారుల వైపు నుంచి ఎప్పుడైనా జరిగాయి? లేదు, ఇంతవరకు జరగలేదు. అది ఒక దురదృష్టకరమైన విషయం. ఇంతవరకు జరగలేదు. అయితే మామూలుగా ఒక కార్యాలయం యొక్క ప్రొసీజర్స్ ప్రకారంగా ఎప్పుడైనా ఫైల్స్ వస్తూ ఉంటాయి, ఫైల్స్లో నేను రాస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు 1000 కాళ్ళ మంటపం, రథమంటపం, వాటికి ఫైల్స్లో నేను ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా రాశాను. జరగకూడదు, తీయకూడదు అనేది, లేకపోతే తీసినా ఇంకెక్కడైనా పునఃప్రతిష్ఠ చేయాలనేది కూడా రాశాము. కానీ మన సలహాలు తీసుకోరు. దేవుని దృష్టిలో అందరూ సమానం అంటారు. అలాంటప్పుడు ఇక్కడ ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా L1, L2 సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవన్నీ ఎందుకంటే అంటే దేవుడి దృష్టిలో అందరూ సమానం కాదు. డబ్బుండే వాళ్ళకు L1 దర్శనం, లేని వాళ్ళకు, పలుకుబడి లేని వాళ్ళకు సర్వదర్శనం అంటారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఆగమశాస్త్ర సంబంధమైన విషయం కాదు కాబట్టి దీని మీద నేను మాట్లాడడానికి నాకేం లేదు. నాకు సంబంధించిన విషయం కాదు. ఇది లౌకికమైన విషయం. ఆగమ సలహా మండలి అధికారుల రబ్బర్ స్టాంపు మాదిరి తయారైందనేది ఒక ఆరోపణ ఉంది. ఆనందమయం అనంత స్వర్ణమయం పథకం అప్పుడు కానీ లేదు రకరకాల ఇష్యూస్లో అది మీరు చెప్పకపోయినా కూడా అది
అవును అనే ఒక రకమైన సంకేతాలను బయటకు పంపింది. అంటే అధికారులకు అనుసంధానంలో పనిచేసేటప్పుడు అసలు ఆగమ సలహా మండలి ఎందుకు? అంటే ఆగమంలో ఏమన్నా సలహా మండలి ఉండాలనేది ఏమన్నా నిబంధన ఉందా? ఇందులో ఇది వారు ఆగమ సలహా మండలిలో ఎవరిని నియమించుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. వారికి సుముఖంగా మాట్లాడే వాళ్ళని ఆగమ సలహా మండలిలో పెట్టుకుంటారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు చెప్పిన విషయాలకు సరి అనిపిస్తుంది. నేను చాలా విషయాల్లో నేను వ్యతిరేకిస్తూ ఉంటాను. కానీ కొన్నిసార్లు నా మీద కూడా కొంచెం ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. అది భవిష్యత్తులో దీని గురించి యోచన చేయాల్సిన పని ఉంది. ఈసారి నియమించుకునేటప్పుడు ఇందులో అధికారులు కూడా తమను నియమించుకున్న భగవంతుడికి కృతజ్ఞులుగా ఉండాలి, సేవకులుగా ఉండాలి. ఆయనకు వ్యతిరేకమైన పనులు చేయకూడదు. ఆయనకు అంటే ఆగమ శాస్త్రానికి, స్వామివారే ఆగమం. ఇక కాబట్టి ఆగమ శాస్త్రంలో నిపుణులైన వారి యొక్క సలహాలు తీసుకోవాలి, వారు చెప్పినట్లు జరపాలి. మన యొక్క కర్తవ్యం ఎంతసేపు అయినా లౌకికమైన విషయాల్లో స్వామివారి యొక్క ఆస్తులు కాపాడడం, స్వామివారి యొక్క భక్తులకు సౌకర్యాలు కల్పించడం, స్వామివారి యొక్క అర్చకుల యొక్క బాగోగులు చూసుకోవడం, స్వామివారి ఆస్తులు పరిరక్షించడం, ఇవి మాత్రమే మన కర్తవ్యాలు. స్వామివారి యొక్క ఆరాధన క్రమాలన్నీ అర్చకులకు వదిలిపెట్టాలి. వారి యొక్క సూచనల మేరకే దాన్ని జరగాలి అనేది ఒక అవగాహన వాళ్ళకు ఉండాలి. అది లోపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దీనికి ఇంకా పైనుంచి వారికి ఏదైనా కొంచెం కఠినమైన ఉత్తర్వులు అవి వస్తే దాని ప్రకారం వాళ్ళు జరుపుకుంటారు. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ఈ పథకం అసలు ఆగమాల ప్రకారం కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు చాలా రకరకాల వాదనలు వినిపించాయి. ఆగమ కమిటీ కూడా ఇది కరెక్ట్ కాదేమో అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆయన కూడా పని అయితే స్టార్ట్ చేసింది, బంగారాన్ని విరాళాలుగా సేకరించారు, పని స్టార్ట్ అయింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆగిపోయింది. అంటే ఇది ఆగమయుక్తం కాదు కాబట్టి దేవుడు ఆపేశాడా? తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం లేదు కాబట్టే కొన్ని పనులు నిలిచిపోతుంటాయి. ఇది స్వామివారి గర్భాలయం గోడలకు సంబంధించింది కాబట్టి, విమాన ప్రాకారానికి సంబంధించింది కాబట్టి, స్వామివారి యొక్క ఉత్తర్వులు లేకపోవడం వల్లే ఇది జరిగిపోయిందని మేము కూడా అనుకుంటున్నాం. స్వామి, మీరు పెద్ద చదువులు చదివారు, ప్రపంచవ్యాప్తంగా రమణ దీక్షితులు గారు అంటే ఒక రకమైన ప్రత్యేక గుర్తుంటుంది. మీకు విదేశాలకు పోయే అవకాశం ఎప్పుడన్నా వచ్చిందా? మీరు విదేశీయానం ఎప్పుడన్నా చేశారా? విదేశ యాత్రలకు అవకాశాలు వచ్చాయి కానీ చేయకూడదు. అర్చకులుగా సముద్రయానం చేయకూడదు అనేది, ధర్మభ్రష్టత్వం కలుగుతుంది అనేది ఆగమం. కాబట్టి చేయలేదు. కానీ అవకాశాలు మట్టుకు చాలా వచ్చాయి, ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. అంటే మీరు సున్నితంగా తిరస్కరిస్తుంటాను. శాస్త్రం చెప్పేస్తాము. నాకు ఇందులో ఛాయిసే కాబట్టి, ఎందుకంటే విదేశీయానం వెళ్తే మళ్ళీ స్వామివారికి కైంకర్యాలు చేసే అర్హత ఉండదు. ఇంకా స్వామివారి కైంకర్యాలు చేసే అర్హతను వదులుకొని విదేశయాత్ర పోవాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్. కాబట్టి నాకు స్వామివారే ముఖ్యం, టాప్ ప్రయారిటీ. కాబట్టి అది వదులుకొని స్వామివారి దగ్గర ఉండిపోతున్నాను. కోట్లాది మంది భక్తులు స్వామి దగ్గరకు వస్తుంటారు. వాళ్ళ బాధలు, గాథలు, కోరికలు అన్నీ చెప్పుకుంటుంటారు. స్వామి నిబ్బరంగా నిలబడి అందరినీ చూస్తుంటారు. మనుషులకు ఉన్నట్లే స్వామివారికి కూడా ఒక రెస్ట్ అనేది అవసరం లేదు. ఒకసారి తెల్లవారుజాము 2:30కు ఆలయం మూసేస్తారు, మళ్ళీ 2:45కే సుప్రభాతం పెట్టి తీస్తారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మినిమం కనీసం ఒక 4-5 గంటలు మీరు చెప్తా ఉన్నట్లు. పూర్వకాలం అయితే ఉదయం 9 గంటలకు తెచ్చి రాత్రి 8 గంటలకు క్లోజ్ చేసేవాళ్ళని. ఇప్పుడు కనీసం మినిమం రెస్ట్ కూడా దేవునికి ఇవ్వకపోతే ఎలా? ఇక్కడ 2 భావభేదాలు. అర్చకులేమో స్వామివారికి కార్యక్రమాలు ఆగమోక్తంగా జరగాలి అనేది అర్చకుల యొక్క మనోభావం. అలాగే జరపాలనేది ఆగమ శాస్త్ర నిర్ణయం కూడా.
అట్లా జరగకపోతే అకాలంలో కైంకర్యాలు జరపడం అనేది మహాపచారం అనేది ఆగమశాస్త్రం చెప్తుంది. కానీ అధికారులకి ఏమంటే కొన్ని వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి కోసం వచ్చారు, వేచి ఉన్నారు, వారికి త్వరగా దర్శనం కల్పించేయాలి, వారిని పంపించేయాలి. లేకపోతే వారు ఉంటే ఇక్కడ అన్ని విషయాల్లోనూ ఇబ్బంది కలుగుతుంది, ఆహారం విషయంలోనూ, వసతుల విషయంలోనూ, అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు కలుగుతుంది. ఎవరికి భక్తులకు కలుగుతుంది, సిబ్బందికి కలుగుతుంది. కాబట్టి వచ్చిన వారిని వచ్చిన విధంగా వెంటనే పంపించేయాలి. ఇది వారి ప్రయారిటీ. వారికేమో స్వామివారి కైంకర్యాలు అనేది సెకండ్ ఇంపార్టెన్స్, మాకేమో స్వామివారి కైంకర్యాలు ఫస్ట్ ఇంపార్టెన్స్, భక్తులు అనేది సెకండ్ మాకు. కాబట్టి ఈ క్లాష్ ఇది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఎవరి ఒత్తిడి ఎక్కువైతే వాళ్ళ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఒత్తిడి ఎక్కువ కాబట్టి వారు చెప్పే విధంగా రాత్రి 2 గంటలు 2:30 వరకు ఏకాంత చేసి 3 గంటలకు సుప్రభాతం చేయాల్సి వస్తుంది. కానీ తీసుకున్న నిర్ణయం ఏమో 1 గంటకు ఏకాంత సేవ చేసేసి 3 గంటలకు మినిమం 2 గంటలైనా స్వామివారికి ఏకాంత సేవలో ఉంచాలనేది నిర్ణయం తీసుకున్నాం ఆల్రెడీ. కానీ అది ఎంతవరకు అమలు చేస్తున్నాం అనేది ప్రశ్న. ఏకాంత సేవ సమయంలోనే స్వామివారికి నుంచి అలిబెల్మంగా పంపిపోతారని చెప్పేసి పురాణ ఐతిహ్యం. బట్ మీరంటే కాదు, ఆలయ అధికారులు కానీ పాలకులు కానీ స్వామికి పాపం ఆ మాత్రం అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. స్వామివారు ఎందుకు వెళ్ళాలి? అంటే పురాణాల్లో సర్వాంతర్యామి ఎక్కడైనా ఉంటారు. అమ్మవారు ఆయన వక్షస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఆయన వెళ్ళాల్సి, ఆయన వెతుక్కొని అమ్మవారే వస్తారంటారు. ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని, ఒకప్పుడు 5,000 500 ఉండే భక్తుల సంఖ్య ఇప్పుడు రోజుకు 90,000 లక్ష దాకా కూడా చేరిందనే ఒక కారణంతో ఆలయంలో మార్పులు చేయాలనే ప్రయత్నాలు గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. నేత్ర ద్వారాలు కానివ్వండి, నిన్న మొన్న చేసింది ఇనుప నిచ్చెన ఇది కానివ్వండి. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని ఒక వాదన కూడా ఉంది ఆలయంలో మార్పులు చేస్తే. ఇది నిజమంటారా? ఆలయం అనేది ఆగమశాస్త్రపరంగా నిర్మించబడింది. ఆగమశాస్త్రంలో మరీచి మహర్షి రాసిన విమానార్చన కల్పం అనే మహాగ్రంథంలో ఆలయ వాస్తు శిల్ప శాస్త్రం, ఇందులో ఆలయం నిర్మించాలనే ఉద్దేశం వచ్చినప్పటి నుంచి ఆలయం ప్రతిష్ఠ చేసే వరకు, తర్వాత నిత్య కైంకర్యాలు చేయడము, ఉత్సవాలు చేయించడము, ఇవన్నీ కూడా పూర్తిగా వివరాలతో నిర్ణయించబడింది. ఆలయంలో గర్భాలయంలో ఉన్న మూల విరాట్ యొక్క కొలతలను బట్టి గర్భాలయం యొక్క వైశాల్యం, మిగిలిన మంటపాలు అంటే అర్ధమంటపం, ముఖమంటపం, అంతరాళం, తర్వాత ప్రదక్షిణం, విమాన ప్రాకారం, తర్వాత మంటపాలు, యాగశాల, పాకశాల, ఆభరణశాల, తర్వాత గర్భాలయం మీద ఉన్న విమానం యొక్క ఎత్తు, రాజగోపురం యొక్క ఎత్తు, ధ్వజస్తంభం యొక్క ఎత్తు, బలిపీఠం యొక్క పరిమాణం, ఉత్సవ విగ్రహాల యొక్క పరిమాణం, ఇవన్నీ కూడా మూల విరాట్టు యొక్క కొలతలను అనుసరించి దాన్ని ఆయం అంటారు. దాన్ని అనుసరించి నిర్ణయించబడుతుంది. మాడవీధుల విస్తీర్ణం కూడా, ప్రతి రాయి ఆగమశాస్త్ర ప్రకారంగానే ప్రతిష్ఠించబడి ఉంటుంది. అది ప్రాకారంలో కావచ్చు, స్తంభాలు కావచ్చు, గోడలు కావచ్చు, లేక మంటపాలు కావచ్చు, గోపురాలు కావచ్చు, విమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆగమశాస్త్ర ప్రకారంగానే నిర్ణయించబడి ప్రతిష్ఠించబడి ఉంటుంది. కాబట్టి అది కాకుండా ఆగమశాస్త్రం ఏం చెప్తుందంటే దేవాలయాన్ని ఒక దివ్య పురుషుడి దేహంగా వర్ణిస్తుంది. అందుకే మనం కోవిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటాం. ఆలయ శుద్ధీకరణ కార్యక్రమాన్ని కోవిల్ ఆళ్వార్ అంటే గుడి అనే ఆళ్వార్ దేవుడి యొక్క తిరుమంజనం, అభిషేకం,
కాబట్టి మనం ఆలయం అనే దివ్య పురుషుడికి అభిషేకం చేసేటట్టుగా వర్ణించబడింది. కాబట్టి ఈ దివ్య పురుషుడి దేహంగాను, శిరస్సు గర్భాలయంగాను, పాదాలు రాజగోపురంగాను, మిగిలిన చుట్టూ ఉన్న మంటపాలు, కళ్యాణ మంటపం, అలంకార మంటపం, శయన మంటపం, యాగశాల, పాకశాల, తర్వాత మిగిలిన మంటపాలు, ఇవన్నీ కూడా దివ్య పురుషుడి యొక్క వివిధ అవయవాలుగా, హస్తాలు, పాదాలుగాను, నాభిగాను వర్ణించబడింది. కాబట్టి ఇందులో ఎక్కడ ఏ రాయిని కదిలించాల్సి వచ్చినా ఆ దివ్య పురుషుడి దేహంలో భిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దేవాలయంలో నేత్రద్వారాలు కానీ ఇవి కానీ ఏది ఉంచకూడదు అనేది మొదటి నుంచి కూడా ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళ వాదన. దానివల్ల ఏదైనా వైపరీత్యాలు కలగవచ్చని. ఎందుకంటే దివ్య పురుషుడి దేహానికే భిన్నమైతే ఒక గాయమైనట్టు కాకూడదు. కాబట్టి అందువల్ల దేవాలయంలో చరిత్రలో 2 సార్లు చాలా పెద్ద మార్పులు చేశారు. మొదట సుమారు ఈ 6వ శతాబ్దంలో జరిగింది. విమాన ప్రదక్షిణాన్ని పెద్దది చేయడం అనేది. తర్వాత 11వ శతాబ్దంలో విమానాన్ని పెద్దది చేసి ఆ గోడలనంతా బలపరిచి విమానానికి అలంకారం చేయడం, తర్వాత మొదటి ప్రాకారం కట్టడం, నరసింహస్వామి, ఇటువైపు వరదరాజస్వామి ఆలయాలు నిర్మించడం, ఇవన్నీ కూడా అప్పుడు జరిగింది. దాని తర్వాత మళ్ళీ 14వ శతాబ్దంలో కృష్ణదేవరాయల కాలంలో ఇప్పుడున్న మహాప్రాకారం కట్టబడింది. అప్పుడు ధ్వజస్తంభము, బలిపీఠం రెండో ప్రాకారం లోపల ఉండింది, వాటిని తీసి బయట కూడా పెట్టాం. ఇవన్నీ కూడా ఆగమశాస్త్ర ప్రకారంగా జరిగింది. ఆగమశాస్త్రాన్ని మీరి ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఆగమశాస్త్ర ప్రకారంగానే జరగాలి అనేది మనం చెప్తున్న ఒక హితవు, మంచి మాట. అది వాళ్ళు వినాలి. మీరు చెప్తే వినడం లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి వారే ఈ నేత్రద్వారాలు, ఇనుప నిచ్చెన వీటిని ఆపించారని మీరు అనుకుంటున్నారు? అంతే. స్వామివారి యొక్క దయ లేకుండా ఏది జరగదండి. దేవాలయంలో ఏది జరగదు. ఇంకోటి, టీటీడీ మాజీ పాలక మండలి చైర్మన్లు, మాజీ పాలక మండలి సభ్యులు, వీళ్ళందరికీ మహద్వార ప్రవేశం. అర్చకుల కుటుంబాలకు వచ్చేప్పటికీ కొన్ని షరతులు. ఇది ఏ రకంగా కరెక్ట్ అంటారు? అంటే ఆగమంలో టీటీడీ పాలక మండలి మాజీ అధ్యక్షులు, పాలక మండలి సభ్యులు మహద్వార ప్రవేశం చేయవచ్చని ఏమన్నా ఆగమం? ప్రతి విషయానికి ఆగమ శాస్త్రంలో మీరు వెతకలేరు. ఆగమ శాస్త్రం దైవికమైంది. మనుషులను గురించి అందులో ఏది ఉండదు. మ్యాక్సిమం ఏముంటుందంటే అర్చకులకు నియమాలు మాత్రం ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. కానీ ఇవన్నీ లౌకికమైన ప్రాపంచికమైన విషయాలు, ఇవన్నీ ఆగమశాస్త్రంలో ఎక్కడా దొరకవు. కాకపోతే అవగాహన లోపం వల్ల కొన్ని వ్యక్తిగతమైన కొన్ని అభిప్రాయాలు, కొన్ని వైషమ్యాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జరగలేదు, ఇదే మొదటిసారి జరుగుతుంది. ఇక మీదట కూడా జరగదు. కాబట్టి దీనికి ఆగమశాస్త్రం సంబంధం లేదు, అవగాహన లోపం అంతే. వాళ్ళు విషయాలు కొంచెం లోతుగా వెళ్ళి దాన్ని శ్రద్ధగా పరీక్షించగలిగితే వాళ్ళకు దాని అర్థం తెలుస్తుంది. నా ప్రశ్న ఏమంటారు స్వామి, వెంకటేశ్వర స్వామి పాలక మండలి చైర్మన్లకు కానీ సభ్యులకు కానీ ఇచ్చిన ఒక మహా అదృష్టాన్ని వాళ్ళు భక్తుల సేవకు, భగవంతుని సేవకు కాకుండా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అంటే పదవి పైన కూడా మేము మహద్వారం నుంచి ఆలయంలోకి పోవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీరు ప్రధాన అర్చకుడుగా కాకుండా స్వామివారు ఒక సేవకుడుగా 40 సంవత్సరాలుగా స్వామివారిని దగ్గరగా చూస్తుండే ఒక భక్తుడిగా చెప్పండి. ప్రధాన అర్చకుడిగా చెప్పడానికి మీకు రకరకాల లేయర్లు అడ్డం వస్తాయి, అధికారుల నుంచి అభ్యంతరాలు ఉండొచ్చు. లేదు, ఇది లౌకికమైన విషయం, ఇది అశాశ్వతమైన విషయం. అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. దాని గురించి నేను మాట్లాడవలసిన విషయం కాదు. అది నా యొక్క లెవెల్ కూడా కాదు.
మీరు ఈ మధ్య స్వామివారి ఆరాధనకు సంబంధించి ఒక పుస్తకం రాశారు. ఈ పుస్తకము ద స్క్రేటెడ్ ఫుడ్స్ ఆఫ్ గాడ్. ఫుడ్స్ ఆఫ్ గాడ్. ఇది రాయాలనే ఒక ఆలోచన కానీ కోరిక కానీ మీకు ఎలా కలిగింది, ఎందుకు కలిగింది? దీనికి పెద్ద చరిత్ర ఉంది. స్వామివారి దేవాలయానికి రోజు వేల మంది వస్తూ ఉంటారు భక్తులు. పాపం ఎన్నో గంటల తరబడి క్యూలో నిలబడి వచ్చి స్వామివారిని ఒక క్షణం దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వారికి గర్భాలయంలో స్వామివారు ఎలా ఉన్నారు, మరీ మహాలఘు దర్శనంలో అయితే స్వామివారు ఎలా ఉన్నారు, ఏం ఆభరణాలు ధరించి ఉన్నారు, ఏం పుష్పాలు ధరించి ఉన్నారు, అసలు నిలబడి ఉన్నారా, కూర్చొని ఉన్నారా, పడుకొని ఉన్నారా, ఎన్ని చేతులు ఉన్నాయి, ఏమీ అసలు పైన అక్కడి నుంచి ఏమీ కనిపించదు వాళ్ళకి. ఇంకా గర్భాలయంలో ఏ ఏ దేవతామూర్తులు ఉన్నారు ఏంటి అది కూడా తెలీదు. ఇక సరే కైంకర్యాల గురించి, సుప్రభాతంలో ఏం జరుగుతుంది, తోమాల సేవలో ఏం జరుగుతుంది, అర్చనలో ఏం జరుగుతుంది, నైవేద్యంలో ఏం జరుగుతుంది అది కూడా తెలియదు. వారికి గుళ్ళో ఎవరినైనా అడిగి తెలుసుకునేంత సమయము ఉండదు. ఎందుకంటే వారు గంటల తరబడి క్యూలో ఉంటారు కాబట్టి దర్శనం అయిపోతానే బయట వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. అడిగినా చెప్పగలిగిన వ్యక్తులు కూడా అక్కడ ఎవరు ఉండరు. కాబట్టి భక్తుల కోసం ఈ విషయాలన్నీ సులభంగా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, మళ్ళీ వారు దేవాలయానికి వచ్చినప్పుడు స్వామివారు ఇక్కడ ఉన్నారు, మూలవర్లు ఇక్కడ ఉన్నారు, ఉత్సవాలు ఇక్కడ ఉన్నారు, లోపల తోమాలు అంటే ఇలా స్వామివారికి సేవలు జరుగుతూ ఉంది అని వేచి ఉండే టైంలో, అర్చన జరిగే టైంలో అర్చనలో ఏం చెప్తున్నారు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి స్వామివారి భక్తుల కోసం ఒక పుస్తకం రాయమని చాలామంది అడుగుతూ ఉండేవారు. కానీ నేను అనుకునేవాడిని, పుస్తకం రాయాల్సింది నా పని కాదు, నాకు స్వామివారి సేవ ఒకటే. నేను జన్మించింది ఆ వంశంలో పుట్టింది స్వామివారి సేవ చేసుకోవడానికి. పుస్తకాల ద్వారా మనం ఏదైనా ఇది చేయడానికి, భక్తులకు తెలియపరచడానికి అది నా పని కాదు, దానికి ఇంకెవరినో స్వామివారు నియమించి ఉంటారు అని చెప్పి అనుకునేవాడిని. తర్వాత ఇది చాలా ఏళ్ల ముందు నుంచి జరుగుతుంది. సడన్గా ఒకరోజు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు స్వామివారి నుంచి ఒక ఉత్తర్వు వచ్చింది. స్వామివారి నుంచి ఒక ఉత్తర్వు వచ్చింది. సరే అని ప్రారంభం చేసాం. సరే స్వామివారికి జరిగే ఎన్నో కైంకర్యాలు ఒకేసారి చెప్పలేము. అంటే ఆగమ శాస్త్రోక్తంగా స్వామివారికి మంత్రాసనం, స్నానాసనం, అలంకారాసనం, భోజ్యాసనం, శయనాసనం అని చెప్తారనమాట కైంకర్యాల గురించి. అందులో భోజ్యాసనం స్వామివారికి జరిగే నైవేద్యాల గురించి మొట్టమొదటిసారిగా మనం రాస్తాం పుస్తకం అని స్వామివారి ఉత్తర్వైంది. సరే ప్రారంభం చేశాము. అందులో ఒక అక్షరం కూడా నా సొంతంగా ఏమీ లేదు. పూర్తిగా ఆగమ శాస్త్రం చెప్పింది, శాస్త్రం ఏం చెప్తుంది, వేదం ఏం చెప్తుంది, నైవేద్యాలు స్వామివారికి ఎందుకు ఇవ్వాలి, దానివల్ల ఫలితం ఏంటి, ఆ నైవేద్యాలు ఎలా తయారు చేయాలి, దానికి ఉన్న నియమ నిబంధనలు ఏంటి, తర్వాత స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యం చేస్తున్నాం, ఏ ఏ ప్రసాదాలు తయారు చేస్తున్నాం, ఎంతెంత తయారు చేస్తున్నాం, కొలతలు, ఆ కొలతలను ఎట్లా నిర్ణయిస్తాం, ఈ ప్రసాదాల్లోకి మనం వేసే దినుసులు ఏమేమిటి, ఆ దినుసుల యొక్క న్యూట్రిషనల్ వాల్యూ అంటే పోషక విషయాలు ఇవి. దీని తరువాత చరిత్రలో ఈ నైవేద్యాల గురించి ఏం చెప్పబడింది. మనకు గుళ్ళో ఎన్నో శిలాశాసనాలు ఉన్నాయి. మహారాజులు, చక్రవర్తులు, దండనాథులు, మహామంత్రులు, వ్యాపారవేత్తలు కొన్ని శతాబ్దాలుగా స్వామివారికి కానుకలుగా బంగారు కానీ, ద్రవ్యంగా కానీ, భూములుగా కానీ, దేనువులుగా కానీ స్వామివారి దేవాలయానికి సమర్పించి ఒక్కొక్క రకమైన ప్రసాదాన్ని ఒక్కొక్క సందర్భంలో, ఒక నక్షత్రంలో, ఒక తిథిలో, ఒక పండుగలో, ఒక ఆస్థానంలో తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయించాలి. మా తండ్రి గారి పేరుతో, నా పేరుతో, నా కుటుంబం పేరుతో చేసి భక్తులకు పంచాలి, అర్చకులకు భాగం ఇవ్వాలి. ఇది ఆచంద్ర తారార్కం.
సూర్యచంద్రులు ఉన్నంత వరకు నేను ఇచ్చిన కానుకలతో స్వామివారికి ఇది ఇలా జరిపించాలి అని శిలాశాసనాలు చేసించి ఇవన్నీ కూడా చూసి ఒక చోట తీసుకొచ్చి పెట్టాను. ముఖ్యంగా ఇది ఇప్పుడు ఉన్న తరం వారికి దేవాలయంలో జరిగే విశేషాలు, దీని అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, పరమార్థం ఏంటి, దీనికి ఉన్న చరిత్ర ఏమిటి, దీని గురించి తెలియపరచడం కోసం ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా పోవాలని మొదట ఆంగ్ల భాషలోనే రాశాను. అది రాస్తూ ఉన్నాము, విషయాలు సేకరిస్తూ ఉన్నాము, చాప్టర్స్ చేస్తూ ఉన్నాము. ఉన్నట్టుండి ఒకరోజు ఉదయం చూసేటప్పటికి ఈ పుస్తకం మొత్తం పూర్తి అయిపోయి రెడీ అయిపోయింది. పబ్లిషర్ దగ్గర ఇచ్చేసాము. పైన ముఖ చిత్రం కూడా క్లోజప్ చూపిస్తాం. ముఖ చిత్రం కూడా దీనికోసం ప్రత్యేకంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం చిత్రకారుల చేత వేయించాము. స్వామివారికి నైవేద్యం చేసేటప్పుడు స్వామివారిని మన బిడ్డలాగా అనుకోవాలనేది శాస్త్రం. కాబట్టి అర్చకుడు నేను నైవేద్యం చేస్తున్నాను, స్వామివారు ఒక బాలకుడి రూపంలో వచ్చి కూర్చొని ఆ ప్రసాదం స్వీకరిస్తూ ఉన్నారు. ఆ తిరునామము, కర్ణపత్రాలు, ఆ మకర తోరణం ఇవన్నీ వెంకటేశ్వర స్వామివారి యొక్క లక్షణాలు. కానీ ఆకారం బాల అవస్థ. స్వామివారికి మనం రోజు ఇక్కడ గుళ్ళో తయారు చేసే గంగాళాలు అవన్నీ కూడా అందులో ఆ చిత్రం సపరేట్గా దీనికోసం చేయించాము. చాలా బాగా వచ్చింది. మన దేశ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ గారు దీన్ని లాంచ్ చేశారు బుక్ని. ఇది భక్తులకు చేస్తామని. దీని తర్వాత స్వామివారికి జరిగే కైంకర్యాలు, మంత్రోక్తమైన కార్యాలు అన్నిటినీ కూడా ఒక పుస్తకంగా మంత్రాసనం కింద దాన్ని మళ్ళీ చేయాలని అనుకుంటూ ఉన్నాను. పుస్తకం రాయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది స్వామి? అంటే మీరు రోజువారీ విధుల్లో చాలా తీరిక లేకుండా ఉంటారు కదా, ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ చేశారు? మీకు ఎవరెవరు సహకరించారు? దీన్ని అనుకున్న నాటి నుంచి బుక్ చేతికి వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు పట్టింది. 2 ఏళ్ళు పట్టింది. అందులో కోట నీలిమ అని ఒక అమ్మాయి ఢిల్లీలో ఉంది, మన తెలుగువారి అమ్మాయి. ఆమె చాలా సీనియర్ జర్నలిస్ట్ అక్కడ. ఆమె చాలా పుస్తకాలు రాసింది. మన ప్రాపంచికమైన ఇప్పుడు జరుగుతున్న విషయాలు, దేశంలో జరుగుతున్న సమస్యలు, వాటి మీద చాలా పుస్తకాలు రాసింది. చాలా మంచి ఆర్టిస్ట్ కూడా ఆమె. ఆమె నాకు అన్ని విధాల్లో సహకరించి దీన్ని పుస్తక రూపంగా తీసుకురావడానికి ఆమెకున్న అనుభవాన్ని ఎక్కువ వాడుకున్నాను. నేను విషయం అయితే ఇచ్చాను, కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది ఆమె చేసింది. ప్రసాదాల తయారీకి సంబంధించి ఒక ప్రశ్న మీరు చెప్పారు. అసలు మీ పుస్తకమే ప్రసాదాలు. ఇప్పుడు ప్రసాదం అంటే దేవుడికి మనం తయారు చేసిన ప్రసాదం దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెడితేనే ప్రసాదం అవుతుంది. కానీ ఇప్పుడు ఎందుకో కొన్ని దశాబ్దాల నుంచి దేవుడికి నైవేద్యం పెట్టకుండానే ప్రసాదం బయటకు వస్తూ ఉంది. అది ప్రసాదం ఎలా అవుతుంది అనుకుంటున్నారు? లడ్డూల విషయం, అన్నప్రసాదాలు అయితే స్వామివారికి నైవేద్యం కాకుండా ఏది బయట రాదు. అది ఎందుకంటే ప్రతి నైవేద్యంలో నేను ఉంటాను కాబట్టి నాకు తెలుసు. ఇక లడ్డూల విషయం అనేది, లడ్డూలు ఈ మధ్య సుమారు 100 సంవత్సరాల లోపలనే కొంచెం ప్రబలంగా వచ్చిన విషయం. ఇందులో ఒక సౌకర్యం ఏంటంటే ఊరికి తీసుకువెళ్ళి వారి యొక్క బంధువులకి, బంధుమిత్రులకి అందరికీ పంచే విధంగా ఒక 4-5 రోజులు ఆ నిలవ ఉండే ప్రసాదంగా ఈ లడ్డు తయారు చేయబడింది. కానీ స్వామివారికి దర్శనానికి ఉన్న డిమాండ్ కన్నా లడ్డూలకు ఉండే డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది. కాబట్టి లడ్డూలు తయారు చేసేసి అట్లాగే అమ్మేస్తున్నాం. ఇది చెప్పుకోలేని కొన్ని లోపాల్లో ఇదొకటి. ఆలయం లోపల చేస్తేనే ఏదైనా ప్రసాదం ఉంటారు, ఆలయం బయట చేస్తే ప్రసాదం ఉండదు. అంటే ఇందులో మీ ప్రమేయం ఉందని నేను అనట్లేదు. అదే చెప్పాను, చెప్పుకోలేని కొన్ని విషయాల్లో ఇదొకటి. ధన్యవాదాలు స్వామి. తిరుమలకు సంబంధించిన ఎన్నో విశేషాలు, భక్తులకు అవసరమైన విషయాలు
స్వామివారితో రమణ దీక్షితులు గారికి ఉన్న ప్రత్యేక అనుభూతులు, అనుబంధాలు, ఆలయ పరిపాలనా వ్యవహారాల్లో అధికారులు, పాలకుల జోక్యం, స్వామివారి సేవలు, పూజలు సక్రమంగా జరగకుండా మంత్రహీనం, క్రియాహీనం జరిగితే జరగబోయే అరిష్టాలు, వీటన్నింటి గురించి రమణ దీక్షితులు గారు ఐ డ్రీమ్ వీక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు స్వామి. ఓకే. మరొకసారి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ విషయాలన్నింటినీ మనసులో ఉంచుకొని స్వామివారిని మరింత ఆంతరంగికంగా దర్శించుకొని అనుభవిస్తారని నేను నమ్ముతూ ఉంటాను. క్షీరనీర న్యాయంగా నేను చెప్పిన విషయాల్లో ఏదైనా దోషాలు ఉంటే మన్నించి మంచి విషయాలను మాత్రం గ్రహించి స్వామివారి దివ్యమైన అనుగ్రహానికి పాత్రలు కావాలని ప్రార్థిస్తూ ఉంటాను. ఓం శ్రీ వెంకటేశాయ నమః.